అనగనగా రామపురమనే గ్రామంలో ఒక రైతుండేవాడు. అతను తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా జీవించేవాడు. అతనికి 5 ఎద్దులుండేవి. అవి ఎప్పుడూ కలిసి మేత తినేవి, కలిసి తిరిగేవి. గ్రామంలో ఉన్న సింహం వాటిని చూసి చాలాసార్లు వేటాడాలని అనుకుంది. కాని అవి ఎప్పుడూ కలిసి ఉండడం వల్ల దాడి చెయ్యలేకపోయింది. ఒకరోజు సింహం ఒక పన్నాగం వేసింది. అది ఎద్దుల మధ్య గొడవలు రేపింది. నీకు ఎక్కువ మేత దొరుకుతోంది, అతనికి తక్కువ అని ఒకదానికి చెప్పింది. ఇలా ఒక్కో ఎద్దును మరోదానికి వ్యతిరేకంగా మార్చింది. కొంతకాలానికి ఎద్దులు ఒక్కొక్కటీ విడిపోయి వేరువేరుగా తిరగసాగాయి. ఇదే అవకాశంగా చూసిన సింహం ఒక ఎద్దును వేటాడి చంపింది. మిగిలిన 4 ఎద్దులు తమ పొరపాటును గ్రహించి అప్పటినుండి ఐకమత్యంతో కలిసి మేయసాగాయి. తన పథకం విఫలమయిందని గ్రహించిన ఆ సింహం విచారంతో అడవిలోకి వెళ్ళిపోయింది. నీతి, ఐక్యత గొప్ప బలం.